మానవ సేవ శ్రేయస్సు సంక్షేమం కోసం తమ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ నిరంతరం కృషి చేస్తుందని క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవిరెడ్డి తెలిపారు. రమణిపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ మానవ సేవ శ్రేయస్సు సంక్షేమం కోసం తమ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అనే వేదిక ద్వారా ఆర్తులకు దీనులకు మేమున్నామంటూ స్త్రీలు సేవారంగంలో రాణించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో మహిళలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీవాణి, ఎంవీఎస్ఎల్ ప్రసూన, అడబాల రత్నప్రసాద్, బుధరాజ్ సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పి ధర్మచంద్రరావుజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాకినాడ విజన్ క్లబ్ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సెకండ్ సాటర్డే ఇక్కడ అడబాల ట్రస్ట్ నందు ఇస్తాము. ఈసారి మా క్లబ్ ప్రెసిడెంట్గా అయిన శ్రీదేవిరెడ్డి గారు ఇచ్చారు. ఇంకా చాలా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అందులో ఇది ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడే కుటుంబ సెంటర్ కూడా మేము నడిపిస్తున్నామండి. అందరికీ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ వారి మహిళల యొక్క అందరూ కూడా సమైక్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ కుటుంబ శిక్షణ కేంద్రంలో వారి సహకారం కానీ, అలాగే ప్రతి రెండో శనివారం ఈ ప్రాణాంతక వ్యాధుల వారికి నిత్యావసరాలు అందించడంలో చాలా విశిష్టమైన సేవ రెగ్యులర్గా అందించడం చాలా గొప్ప విశేషం. వారందరికీ శ్రీదేవిరెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు స్పాన్సర్గా, ఎందుకంటే నాయకురాలిగా ఆవిడ ముందుంటూ నాయకులు ఎప్పుడు ముందుండాలి సేవలో అన్నట్టుగా శ్రీదేవిరెడ్డి గారు ముందుండడం, తర్వాత శ్రీవాణి గారు, ప్రసన్న గారు, వారందరికీ కూడా బృందాలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా సేవ ఇస్తూ ఉంటేనే మనం జీవిస్తాం అన్నట్టుగా ఆ గివింగ్ ఈజ్ లివింగ్ అన్నదానికి విశేషంగా వారు అందించడం